సోయిలేని కాంగ్రెస్ సర్కార్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 7 నెలల క్రితం వరకు పచ్చగా ఉన్న రాష్ట్రంలో నేడు రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలు, కరెంటు కోతలతో దుర్భర పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలంతా మళ్లీ బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు. ప్రతిరోజు మాదిరి ఇవాళ కూడా తమ ప్రియతమ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సమూడ్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో కేసీఆర్ మాట్లాడారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని తెలంగాణను సకలం బాగు చేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ధైర్యం చెప్పిన కేసీఆర్, ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదని గుర్తు చేశారు. నాటి బీజేపీ ప్రభుత్వం రైతులపై లాఠీ చార్జీలు చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. కాల్పులు జరిపి 700 మంది రైతుల ఉసురు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రైతాంగం బాధలను తీర్చేందుకు బీఆర్ఎస్ నడుం కట్టిందన్న కేసీఆర్, తెలంగాణతో పాటు దేశ రైతాంగ ప్రగతి కోసం బయలుదేరామని గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని కూడా నిరుత్సాహపరిచిందని చెప్పారు. అయినా సరే ఏమాత్రం అధైర్యపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రజా తీర్పే మనకు శిరోధార్యమని, ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన పాత్రను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని చెప్పారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడదామని పిలుపునిచ్చారు. సోయిలేని కాంగ్రెస్ సర్కార్ పాలనలో అన్ని వర్గాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని కేసీఆర్ అన్నారు. 7 నెలల క్రితం వరకు పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నేడు రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలు జరుగుతున్నాయని చెప్పారు. కరెంటు కోతలతో దుర్భర పరిస్థితులు దాపురించాయన్నారు. అందుకే ప్రజలంతా మళ్లీ బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాలలో అధికారం శాశ్వతం కాదు, అపోజిషన్ కూడా శాశ్వతం కాదు. ఒకసారి రాజకీయాల్లో ఉంటాం అని నిర్ణయించుకున్న వ్యక్తులు ఎవరైనా సరే ఏ పాత్రలో ఉన్నా పనిచేస్తూనే ఉన్నారు. ఇది పబ్లిక్ లైఫ్ అంటారు, ప్రజా జీవితం. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులు ఒక నిరంతర ప్రక్రియ కంటిన్యూగా కొనసాగుతుంటుంది. ప్రజల సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. మేము అధికారంలో ఉంటేనే పనిచేస్తాం, లేకపోతే చెయ్యము అంటే కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీ కానీ వ్యక్తులు కానీ ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. మనకు కూడా అదే లక్ష్యం ఉండాలి. మీరు గ్రామాలలో ఉండేవాళ్ళు, మీకు అంతా నాకంటే ఎక్కువ తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల భావాలు ఎట్లున్నాయి, ఎంత నష్టపోయినామనుకుంటున్నారు అనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఆ విషయం. అదంతా ప్రాక్టీస్ చేసి వస్తుంది గ్యారంటీ. మళ్ళీ మనకే అవకాశం ఇస్తారు, తెలిసి ఇస్తారు. దేశంలో ఉండే సగానికి సగం పైకి ఉండేటువంటి రైతాంగానికి ఎందుకు ఉండాలి బాధ? మహారాష్ట్ర నుంచి ఒక లైన్ తీసుకొని దేశాన్ని ప్రభావితం చేయాలని ప్రయత్నం మనం చేశాం. నిన్న ఒక 2-3 రైతులు వచ్చిన నాయకులు, పెద్ద వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా మహారాష్ట్రలో వాళ్ళు ఒకటే మాట అన్నారు, సార్ తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఎట్లాగో నష్టపోయినారు, కానీ అంతకన్నా ఎక్కువ నష్టం మా మహారాష్ట్రకు జరిగింది సార్ అంటే బాధపడుతున్నారు. ఇక్కడ మీరు తెలుసుకుంటే మీరు వచ్చుంటే బ్రహ్మాండంగా అసలు కథ వేరుండేది, పరిస్థితే వేరుండేది. అనవసరంగా ఇది ఒక దెబ్బతిపోయిందని చెప్పి 4-3 సంవత్సరాల టైం పోయిందని చెప్పి వాళ్ళు బాధపడతాం. ఇది జరుగుతూ ఉంటుంది. రాజకీయం తర్వాత టెంప్ట్ అయిపోయి, ఇది అయిపోయి, అదైపోయి, కొన్ని అత్యాచారాలు పోయి, కొన్ని ఇంకేమో వాడేమనుకుంటారేమో అని నానా రకాలుగా జరుగుతుంటుంది. ఇబ్బంది లేదు. మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే మనది అద్భుతమైన విజయ గాథ. బీఆర్ఎస్ ప్రస్థానం 25 సంవత్సరాలలో
చాలా అద్భుతం చేసినాం. మనం తెలంగాణ రాష్ట్రానికి సాధించినాం. మనకు అవకాశం ఇస్తే 24 గంటల పవర్ ఇచ్చినాం, మంచినీళ్ళు ఇచ్చినాం, సాగునీళ్ళు ఇచ్చినాం, సంక్షేమం చేసినాం, పేదలను ఆదుకున్నాం. ఈ వర్గం ఆ వర్గం అనకుండా అందరినీ కూడా మనం ఉన్నంతలో ప్రతి వాళ్ళు కూడా క్యారీ చేసి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మొత్తం తీసేస్తా ఉన్నారు. వీళ్ళు గొర్రెల పథకం పోతా ఉంది, చేప పిల్లల పథకం పోతా ఉంది, దళిత బంధు వేసినారు. చాలా ఏ పథకం కూడా ఇస్తలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. ఈవెన్ ఓవర్సీస్ విదేశాలకు పోయే వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తలేదు. ఇవన్నీ వాళ్ళకి కాటేస్తాయి. కానీ అది జరుగుతూ ఉంది. అది నష్టపడతా ఉన్నారు, ప్రజలు నష్టపడతా ఉన్నారు. డే టు డే చర్చ జరుగుతూ ఉంది. విషయాలు తెలిసిన కొద్దీ వాళ్ళు తయారవుతూ ఉన్నారు. మనం వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ సమస్యల కోసం పోరాడుతూ ఖచ్చితంగా మళ్ళీ అమోఘమైన విజయాన్ని సాధిస్తాం. మనం అనుకునే అంతిమ లక్ష్యం తెలంగాణ ఒక అద్భుతమైన రాష్ట్రం ఏర్పడేదాకా మన ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.